హాయ్ అండి, ఈరోజు మనము పచ్చి రొయ్యల బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీతిస్ కిచెన్. దీనికి మ్యారినేషన్ అవసరం లేదు, ఎక్కువ సమయం కూడా పట్టదు. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 1 kg ప్రాన్స్ తీసుకొని చూపిస్తున్న విధంగా ఆ ప్రాన్స్లో ఉన్న వేస్టేజ్ మొత్తం క్లీన్ చేసుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్ కట్ చేస్తే ఇలా నరంలకు వస్తుంది ఒకటి, అది ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది. 2 సైడ్లు అలా క్లీన్ చేసేసుకోవాలి. అన్ని ఫ్రాన్స్ అలాగే క్లీన్ చేసేసుకొని కొంచెము సాల్ట్ పసుపు వేసి ఫ్రాన్స్ని ఒక 15 minutes పక్కకు పెట్టేసి వాటర్తో నీట్గా వాష్ చేయాలండి. దాంట్లో ఉన్న నీసు వాసన అంతా వెళ్ళిపోతుంది. ఒక జాలి గిన్నెలు వేసి పెట్టేసేయాలి, వాటర్ అంతా వెళ్ళిపోతుంది. అలాగే గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం గరం మసాలా, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, బగారాకు వేసేసుకోవాలి. అందులోని సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేయించుకోవాలి. అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. అలాగే వాష్ చేసి పెట్టిన ప్రాన్స్ను కూడా యాడ్ చేసేసేయాలి. ఒకసారి కలిపేసి అందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ అలాగే పసుపు వేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అందులో కొంచెం టేస్ట్కి తగ్గ కారము అలాగే ధనియాల పొడి వేసి ఆయిల్ మొత్తం పైకి తేలేదాకా ఉడకబెట్టుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత ఒక 5-6 టమాటాలు పేస్ట్ చేసుకొని దానిలోపట యాడ్ చేయాలి. అందులోనే పెరుగు, 1 కప్పు నిండా పెరుగు వేసేసి నీట్గా కలిపేసి అందులో కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసి ఒక 5 minutes ఉడకబెట్టాలండి. ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. మనం రైస్ దేంట్లో అయితే దమ్ పెడుతున్నామో అందులో ఆ పైకి తేలిన ఆయిల్ని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ డేక్ష అడుగు బాగాన వేసేసుకోవాలి. అందులోనే మనము ఒక 80% ఉడికిన రైస్ని ఒక లేయర్గా వేసుకొని పైన బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. అలాగే ఉడకబెట్టిన ప్రాన్స్ని కూడా దాని లోపల వేసేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే ఇంకొక లేయర్ కూడా రైస్ వేసుకొని బ్రౌన్ ఆనియన్ కొత్తిమీర పుదీనా వేసేసుకొని అలాగే ప్రాన్స్ గ్రేవీని కూడా దీంట్లో కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి రైస్తో కవర్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకొని అందులోనే నెయ్యి వేసుకోవాలండి. పైనుంచి మంచిగా మూత పెట్టేసి గ్యాస్ మీద పెంక పెట్టుకొని పెంక మీద ఒక 10 minutes హై ఫ్లేమ్లో 15 minutes లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉన్న బిర్యానీ రెడీ. ఇందువదన కుందరదన మందగమన మధురవచ సూపర్ ఉంది.